సార్ రాహుల్ గాంధీకి పెళ్లి అయ్యింది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అది కూడా ఒక గవర్నర్ కూతుర్ని పెళ్లి చేసుకున్నారు అని కూడా వార్తలు వస్తున్నాయి. అసలు ఎంతవరకు నిజం అయ్యి ఉండొచ్చు సార్? మహారాష్ట్ర నుంచి లోక్సభకి ఎలక్ట్ అయింది అమ్మాయి. యాక్చువల్గాను ప్రణితి 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 సుశీల్ కుమార్ సిండే అమ్మాయి పేరు. సుశీల్ కుమార్ వాళ్ళ ఫాదర్. ఓకే. సుశీల్ మనందరికీ మనకు తెలిసిన సుపరిచితుడే కదా, గవర్నరే చేశాడు కాబట్టి. సో ఆయన మీద కూడా కొన్ని కొన్ని స్కాండల్స్ అయితే వచ్చినాయి. అది వేరే విషయం కానీ, బట్ తను షీస్ ఫ్రమ్ గుడ్ ఫ్యామిలీ. తనకి రాహుల్ గాంధీకి క్యాంపెయినింగ్లోను జోడో యాత్రలోను బాగా కోఆపరేట్ చేసిన తర్వాత వీళ్ళిద్దరికి లవ్ జరుగుతుందని ఉంది. ఇలాగా బీజేపీ వాళ్ళు ఎలా గెలుస్తున్నారు, ఇతను ఇండియన్ కాదని సుబ్రహ్మణ్యం, ఇంకోటి ఏదో ఇటలీలో ఫ్యామిలీ ఉందని ఉంటే ఈజ్ ఏ ప్లే బాయ్. ఈ వాజ్ ఏ ప్లే బాయ్ రాహుల్ గాంధీ, అంతవరకు తెలిసి నాకు. సో ఉంటాడు జనరల్గా ఈజ్ ఆర్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అతను. ప్లే బాయ్ చేసుకుని ఉంటాడు అన్లెస్ ఇయర్ ఇస్ సంథింగ్ రాంగ్. ఐ డోంట్ థింక్ ఈజ్ వెరీ హ్యాండ్సమ్ ఫెలో. కదా పప్పు అనేవారు, ఎందుకంటే ఎక్కువ కల్పించుకోడు కాబట్టి. తాత ప్రైమ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, ఫాదర్ ప్రైమ్ మినిస్టర్, నాన్నమ్మ ప్రైమ్ మినిస్టర్, ఇన్ని పెట్టుకున్నా కూడా చాలా స్లోగా ఉండేవాడని పప్పు అనేవారు. నేను పప్పు కాదని ఈ మధ్యలో ట్యూషన్లో అవి పెట్టుకుని స్మార్ట్గా తయారైపోయింది. స్మార్ట్ అంటే ఈజ్ వే ఆఫ్ టాకింగ్, ఇన్వాల్వ్మెంట్, పార్టీ గురించి మాట్లాడాలి, సిద్ధాంతాల గురించి బాగా మాట్లాడగలగటం అనేది పప్పు నుంచి బయటపడిపోయి 100 సీట్లు గెలిచాడు. ఆ పొజిషన్ ఒక ఊపి మోడీ గారికి ఒక పాఠం చెప్పి మొత్తానికి బీజేపీని షేక్ చేసాడు. అది ఇంకా ఉంటుంది, అవుతాడు అతను ప్రైమ్ మినిస్టర్, డెఫినెట్గా అవుతాడు. ఎందుకంటే కాంగ్రెస్ మళ్ళీ చూస్తుంది, ఆ వైభవం చూస్తుంది, పూర్వ వైభవం చూస్తుంది. సో దానికి మొట్టమొదటి స్టెప్పే రేవంత్ రెడ్డి ఇక్కడ రావటం. ఇది వన్ ఆఫ్ ద స్టెప్, అది మైల్ స్టోన్. ఇది ఇప్పుడు ఇంతకీ ఆమె తను కూడా చాలా కాలం జరుగుతుంది, కూడానే పెట్టుకున్నాడు అతను. ఇక్కడ ఇండియన్ కౌంటర్ పార్ట్ లవర్ ఎవరంటే ప్రణితి సుశీల్ కుమార్ సిండే. చాలా బాగుంది అమ్మాయి, ఐస్ చాలా బాగుంటాయి నాకు. సో నేను కూడా పెట్టాను, అబ్బాయి ఐస్ అంటే ఇటాలియన్ ఐస్లా ఉంటాయి. అవి రాహుల్ గాంధీకి ఉండాలి యాక్చువల్గా, వాళ్ళ మదర్ ఇటలీ కాబట్టి. ఇది రివర్స్, ఈ అమ్మాయికి ఉంది, తెల్లగా బ్రౌనిష్గా ఉంటుంది, చాలా ప్రెట్టీగా ఉంటుంది తను. సో ఎంతకాలం ఉన్న లేడీస్ వేరు, ఇది వేరే అనుకున్నాడు మనసులోనూ. ఇంక ఈ అమ్మాయి కూడా బాగా టాకటివ్ మనిషి, క్యాంపెయినింగ్లు అంతా చూశాడు అనమాట. చూసి ఈ థాట్ ఐ థింక్ సీక్రెట్గా ఉంది, పబ్లిక్ కానీ మ్యారేజ్ అయిపోయింది వాళ్ళిద్దరికీ. ఇప్పుడే పేద వైభవంగా చేసుకోవాల్సిన పబ్లిక్ అవ్వలేదు కదా సార్. ఇప్పుడు అయ్యాడు. ఈ ఎఫ్ఐఆర్ని అడ్డం పెట్టుకుని పెళ్ళి అవ్వలేదు అందుకు బోడీ గారు అంటాం, పెళ్ళి ఏదో తెలుస్తుందని. ఆయనకే పెళ్ళి అవ్వలేదు, పెళ్ళి వదిలేశాడు. మీకు మాట్లాడే అధికారం లేదు యాక్చువల్గా. అతను ఇష్టం, చాలా కాలం మామూలుగా ఉన్నాడు. ఒక 50 సంవత్సరాలు వచ్చింది తనకి 43, ప్రణితికి అలా ఉండదు, 43 35 ఉంటుంది. షీఈ్ వెరీ ప్రెటీ. సో అంతవరకు నేను నిన్న మొన్న స్టేటస్లో పెట్టాను, ఫేస్బుక్లో పెట్టాను, దే గాట్ మ్యారీడ్. అంటే ఇప్పుడు ఎవరే అందరికీ చెప్పాలనే లేదా, పెద్ద ప్రపంచం అంతా పెట్టేసి అంబానీలాగా పెట్టక్కలేదు, అదంతా ఫేక్. వాళ్ళ ఫ్యామిలీయే ఫేక్ లాగా అనిపించింది నాకు. ఎందుకంత ఇది అతను పాప రేపో బాబు చచ్చిపోతున్నాడు అని చెప్పేసి మళ్ళీ ఒక సెంటిమెంట్ పెట్టి అతనికి అంత విధంగా పెళ్లి చేసి అదే వాళ్ళ బిజినెస్గా ఉపయోగించుకున్న దాన్ని కమర్షియల్ పచ్చిమిరకాయల అంటే మిరపకాయ బజ్జీల ఫ్యామిలీ అనిపించింది. యూ షుడ్ నాట్ ఎగ్జిబిట్ యువర్ వెల్త్. ఆ విధంగా తను చెప్పుకోలేదు. ఇలా చేర్చుకోవడం వలన ఈజ్ అన్ ఇండియన్ నౌ అండ్ మెనీ థింగ్స్, ఈ వాజ్ బోర్న్ ఫర్ అన్ ఇండియన్, ఎవ్రీథింగ్. ఏదో చెప్తున్నారు ఎప్పుడో సుబ్రహ్మణ్యంకి 70 అని చెప్పేసి టిట్ ఫర్ టాట్ ఉంటుంది. సో అన్ని విధాలా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అనేది కరెక్ట్. యాక్చువల్గా హీ లవ్డ్ హర్, షీ ఆల్సో లవ్డ్ హిమ్. దానికి సంబంధించిన వేసారు ఈ మధ్య చూడండి రీల్స్లో, పార్లమెంట్లో దండం పెట్టి వెళ్తున్నాడు, చేపట్టుంటాడు, సిగ్గుపడి చేయి చెల్లిపోతుంది. మళ్ళీ అన్న తర్వాత అన్ని చోట్ల చేపట్టుకో క్యాంపెయినింగ్ వెళ్తుంటేనే పబ్లిక్ అయిపోయారు. ఇప్పుడు మొత్తం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే రీల్ కానీ స్టోరీ కానీ వాళ్ళదే ఫుల్. దాని మీద హిందీ సాంగ్స్, బాలీవుడ్ సాంగ్స్ వేసేసి ఫుల్గా పెడతాను. నేను పెట్టాను, పర్ఫెక్ట్ పేరు. ఇప్పుడు గడ్డింగ్ ఉన్నాడు, అలాగా వైట్ అండ్ బ్లాక్ తోటి ఒక సూట్ తోటి వేసారు అనమాట. వెరీ హ్యాండ్సమ్గా ఉన్నాడు అతను, బాగుంటారు బాగా. అతను ఎటువంటి ప్రోడక్ట్ ఇటాలియన్కి ఇండియన్ హ్యాండ్సమ్ ఫెలోకి పుట్టాడు. రాజీవ్ గాంధీ అంటే పడిపోయారు అమ్మాయిలు, ఫ్లైట్ ఎక్కి ఎప్పుడు వస్తాడో అని చూసేవారు. అక్కడి నుంచి కాక్పిట్లోకి వెళ్ళేటప్పుడు అంత అందగాడు రాజీవ్ గాంధీ అందగాడే. రాజీవ్ గాంధీ ఈజ్ వెరీ వెరీ హ్యాండ్సమ్, హార్ట్ థ్రాప్ ఫర్ అమ్మాయిలు. ఇప్పుడు మన ప్రభాస్ గురించి ఎలా మాట్లాడుకున్నాం, అతను సెపరేట్ విత్ కలర్ అంత బాగుండేవాడు అనమాట. అతనికి ఒక ఇటాలియన్ బ్యూటిఫుల్ గర్ల్కి పుట్టాడు, ఎలా ఉంటాడు, బాగుంటారా? ఒక రాహుల్ గాంధీ పెద్ద సిస్టర్ ఇందిరాగాంధీ గారిలా ఉంటుంది. ఆవిడ ఫేస్ అంతా ఆవిడంతా ఇందిరాగాంధీయే.
అటు పర్సనాలిటీ కూడా మెయింటైన్ చేయక లావ్ అయిపోయి చాలా బాగుండేది చిన్నప్పుడు. ప్రియాంక గాంధీ చాలా అందంగా ఉండేది, కాకపోతే లావ్ అయిపోయింది. పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత లావ్ అయిపోయినట్టు అయిపోయింది. బట్ అదర్వైజ్ దే ఆర్ వెరీ వెరీ బ్రెటీ ఆ అమ్మాయి కూడా. ఇది రాహుల్ గాంధీ ఇప్పుడు అలాగే ఉన్నాడు, కోటలాగా పొట్టి లీడర్ లాగా ఉన్నాడు. ఈ నాట్ పొట్టి. ఈ అమ్మాయి పక్కన నుంచి బాగా హైట్గా ఉన్నాడు. ఒక సూట్ తోటి ఒకటి వేసారు అన్నమాట పిక్చర్ అన్నమాట. చాలా చాలా బాగున్నాడు. బాగుంటారు యాక్చువల్లీ, ఆల్మోస్ట్ లైక్ అన్ ఇటాలియన్ అతను. ఇటలీస్ దే లుక్ వెరీ హ్యాండ్సమ్. సో ఈ అమ్మాయి కూడా ఇతనికి ఉండవలసిన కళ్ళు ఆ అమ్మాయికి ఉన్నాయి, బ్రౌనిష్ క్యాట్ ఐస్ లాగా అనమాట. దే ఆర్ వెరీ ప్రిటీ. ఐ విష్ దెమ్ ఆల్. నేను ఎందుకో వాళ్ళు చూసినప్పుడు నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అందుకు నేనే మొట్టమొదటి పెట్టేశాను. ఈ రీల్స్ పెట్టే ముందు నేనే మొట్టమొదటి పెట్టాను ఫేస్బుక్ స్టేటస్లో అట్లా అనమాట. ఇంక్లూడ్ ఇందులో కూడా పెట్టాను, ఈ రోజు దాంట్లో ఉంటుంది, వాట్సాప్ స్టేటస్లో కూడా పెట్టాను అనమాట. సో ఇది చాలా చాలా పొలిటికల్ అప్రోచ్ చేస్తుంది. ఫ్యూచర్లో రాజకీయంగా చాలా ఇది వస్తుంది అనమాట. చాలా మంది నోళ్ళకి తాళం వేస్తారు. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఒకడు, తర్వాత బోడీ గారు ఒకడు, వీళ్ళందరికీ చాలా వేళకోళం అయిపోయింది. ఇతను పెళ్లి చేసుకోకుండా ఇంతకాలం ఉన్నప్పుడు అతను ఎవరెవరితో ఉన్నాడో కూడా నాకు తెలిసినాడు, చాలా వరకు తెలిసినాడు. హియర్ అండ్ ఇటలీ, అదర్ కంట్రీస్లో అతనికి ఉన్న ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా జరుగుతుంది సాధారణంగా. ఎక్కడున్నా తొట్టు గ్యాంగ్ వాళ్ళకే ఉంటుంది, అర్థం ఉండదా? వాట్ ఈజ్ బర్త్? ద గ్రాండ్ సన్ ఆఫ్ ఇందిరా గాంధీ, గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ. ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి ఆస్తి? టన్నులు ఉంది అక్కడ ఇటలీలో. వీళ్ళ మదర్గా పంపించారు. నాకు తెలిసి ఇద్దరు ముగ్గురు బాగా క్లోజ్ అయిన ఇద్దరు ముగ్గురు తమిళియన్సే ఇచ్చి ఉంటారు 1,000 కోట్లు. ఒకటా? సో మచ్. అది కాకపోతే పార్టీకి ఖర్చు పెట్టడానికి డబ్బులు లేదని ఎందుకన్నారంటే మొన్న ఎక్కడి నుంచి వచ్చిందో అడుగుతారా, దాని మీద కేసు పెడతారు వీళ్ళు. అదే మీకు. సో ఇవన్నీ చాలా ఉంటాయి. యాక్చువల్లీ ఈస్ టూ డ్యామ్స్ రిచ్ రాహుల్ గాంధీ. యాక్చువల్గా ద రిచెస్ట్ పార్టీ ఇన్ ద హోల్ వరల్డ్ ఈజ్ కాంగ్రెస్. ప్రపంచంలోనే రిచ్ పార్టీ అంటది. మరి ఏమైపోయినా మన డబ్బులు అంతా ఇప్పుడు బెటర్ పెడితే వీళ్ళు అవకాశాలు తీసుకుని ఈడీలు మోడీలు అంటారు కదా, కేటీఆర్ అన్నట్టు ఈడియా బోడియా అని. అంచేత ఇప్పుడు దే ఆర్ ప్లేయింగ్ లో. ఎప్పుడు లో ఉంటుంది వాళ్ళు ఎప్పుడు లో చేస్తారు. సోనియా గాంధీ వెళ్ళినా కూడా మామూలుగా హాస్పిటల్కి వెళ్ళిందని చెప్తారు, పెద్ద న్యూస్ కింద చెప్పరు. దాని పాలసీ అది. సో అదేవిధంగా ఇప్పుడు పెళ్ళి అయ్యిందా లేదా అనేది అలా ఎవ్రీబడి నోస్ దే ఆర్ లివింగ్ టుగెదర్ ఆల్సో. అండ్ షీ ఈస్ వెరీ క్లోజ్ టు ప్రియాంక గాంధీ, సోనియా. దే ఆర్ ఆల్ బ్లెస్సింగ్ హెర్. అండ్ వాళ్ళు పెళ్లి చేసుకోవడమే కావాలి యాక్చువల్గా, ఎప్పుడు చేసుకుంటాడా అని చెప్పేసి. ఫైనల్లీ ఇప్పటి వరకు ఎంజాయ్ చేసాడు యాజ్ ఎ బ్యాచులర్. బట్ ఈ ఎంజాయిడ్ థరోలీ. దట్ ఐ నో. మెనీ పీపుల్ నోస్. కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు అందరూ తెలుసు, ఇది అక్కడ పార్టీ వాళ్ళందరికీ తెలుసు ఎలా ఎంజాయ్ చేస్తాడు, వీళ్ళ ద్వారా ఎలా ఎంజాయ్ చేసాడు కూడా తెలిసినాడు. ఇంకోటి ఉన్నాడు అక్కడపాటి అతను నాకు జూనియర్ స్కూల్లో గుంటూరులో. ఇంకొక అతను ఉన్నాడు, రామ్ సంజీవరావు గారు అబ్బాయి. మన అతనితో కూడా బిల్డింగ్ పగల దొబ్బారు ఇక్కడ, కాంగ్రెసే అతను. అతను వీళ్ళంతా కూడా రాహుల్ గాంధీకి పెట్స్, రొమాంటిక్ పెట్స్ అన్నమాట వీళ్ళంతా.